హాయ్ ఆల్, వెల్కమ్ టు మ్యాప్స్ డైరీస్. ఇవాళ మనం చికెన్ కీమాతో కర్రీ చూద్దాము. దానికి ఫస్ట్ ప్యాన్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడెక్కాక 2 దాల్చిన చెక్కలు, 4 లవంగాలు, అలాగే ఒక బిర్యానీ ఆకు వేసుకొని కొంచెం వేగనివ్వాలి. ఇవి కొంచెం వేగాక 1 స్పూను జీలకర్ర కూడా వేసుకొని దాన్ని కూడా ఎర్రగా వేగనివ్వాలి. తర్వాత 2 పెద్ద ఆనియన్ కట్ చేసుకొని ఇలా చిన్న ముక్కలుగా వేసుకోవాలి. నేనైతే 1/2 కేజీ కీమా తీసుకున్నాను, సో నేను పెద్ద ఆనియన్స్ 2 తీసుకున్నాను. చిన్న ఆనియన్స్ అయితే 3 అన్న తీసుకోండి. ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకోవడం వల్ల త్వరగా వేగిపోతాయి. తర్వాత ఒక పెద్ద స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇక్కడ నేను పెద్ద స్పూన్తో తీసుకున్నాను, చిన్న స్పూన్స్ అయితే 2 స్పూన్స్ పడతాయి. ఇవి కూడా బాగా వేగిన తర్వాత ఒక చిన్న టమోటో సరిపోతుంది. ఈ టమోటో అయితే ఫుల్లీ ఆప్షనల్. మీకు గ్రేవీ ఎక్కువగా కావాలి అంటే టమోటో వేసుకోండి, లేదు ఫ్రై లాగా కావాలి అనుకుంటే టమోటో స్కిప్ చేసుకోండి. నేను ఇక్కడ గ్రేవీ చేస్తున్నాను కాబట్టి ఒక టమోటో వేసాను. ఈ టమోటోని కూడా బాగా మెత్తగా అయ్యేంత వరకు వేపుకోండి. వన్స్ టమోటో మెత్తగా అయ్యాక ఇప్పుడు మనం మసాలాలు యాడ్ చేసుకున్నాము. దానికి ముందుగా 1 స్పూన్ కారము, అలాగే 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ గరం మసాలా పౌడర్ వేసి అలాగే 1 స్పూను సాల్ట్ కూడా వేసుకోండి. వేసిన తర్వాత ఒక 5-6 స్పూన్లు కస్తూరి మేతి తీసుకొని దాన్ని చేత్తో బాగా నలిపి దాన్ని కూడా వేసుకోండి. ఈ మసాలాలన్నీ బాగా ఒకసారి మిక్స్ చేసుకోండి. బాగా మిక్స్ చేసుకొని వేగాక ఒక 1/2 గ్లాస్ వాటర్ కూడా వేసుకోండి. ఆ వాటర్లో కొంచెం మసాలా ఉడకనివ్వండి, సో పచ్చి వాసనగా అనిపించదు. దెన్ ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న కీమా యాడ్ చేసుకోండి. నాకు ఇక్కడ కీమా ఎలా ఉంటుంది అంటే ఈ కీమాలోనే సాల్ట్ అండ్ పచ్చిమిర్చి కూడా యాడ్ చేసి ఇచ్చేస్తారు. సో నేను కారము ఇంకా ఉప్పు కొంచెం తక్కువ వేసుకుంటాను. ఇప్పుడు ఈ కీమా కొంచెం వేగాక నేను 2 స్పూన్స్ కర్డ్ కూడా వేసుకున్నాను. చికెన్ కీమా కాబట్టి చాలా త్వరగానే ఉడికిపోతుంది. ఇప్పుడు ఈ పెరుగు కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మీకు ఇంకా థిక్గా అనిపిస్తే కొంచెం 1/2 గ్లాస్ వాటర్ వేసుకొని ఆ పెరుగులో బాగా ఉడకనివ్వండి. ఎప్పుడు చికెన్ ఒకేలాగా కర్రీలాగా కాకుండా ఇలా కీమాలాగా కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఎస్పెషల్లీ గెస్ట్లు వచ్చినప్పుడైతే చాలా కర్రీ కలిసి వస్తుంది, ప్లస్ టేస్టీగా కూడా ఉంటుంది. తర్వాత మనం ముందుగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవాలి. వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి. అంతే, మన కీమా రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఆన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.